హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్తో వరుసగా సినిమా చేయడం మొదలు పెడుతున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడంలో తన స్పీడ్ను కూడా పెంచేశారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి వాల్తేరు వీరే సినిమా మాత్రం అభిమానులకు ఎక్కువ కిక్కిచ్చిందని చెప్పాలి. అంటే ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత అంత కిక్కిచ్చినటువంటి సినిమా అంటే ఖచ్చితంగా వాల్తేరు వీరయ్యే. మిగిలిన సినిమాలు కూడా తన క్యారెక్టర్ తన ఏజ్ తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా డిజైన్ చేసి ఉంటాయి. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్. ఈ ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా డిజైన్ చేసి పడ్డాయి సినిమాలు అన్నమాట ఈ రెండు కూడా. అలాగే ప్రస్తుతం అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాని చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి సీజన్కే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాకు సిద్ధంగా రెడీగా ఉన్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఫైట్ ఈ షూట్ దాదాపు అన్నపూర్ణలో జరుగుతుంది. ఇంకొక 3-4 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి అవబోతుంది. ఆ తర్వాత ఇంకొక 2 పాటలు షూట్ చేస్తే మొత్తం షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయినట్లే. మొత్తానికి స్టార్ హీరోతో సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నటువంటి అనిల్ కేవలం ఏడాదిలోనే సినిమాను పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను సిద్ధం చేస్తున్నాడు అనమాట. ఇటువంటి దర్శకులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి. కొంతమంది స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి 2-3 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ అనిల్ మాత్రం 2025 సంక్రాంతికి సక్సెస్ కొట్టి 2025 సంక్రాంతికి మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో. ముఖ్యంగా అనిల్ రావుపూడి మొదట సాంగ్స్ తోనే ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి విపరీతమైన క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గోదావరి గొట్టు అనే సాంగే. ఇదివరకే మన శంకర్ వరప్రసాద్ నుంచి విడుదలైనటువంటి మీసాల పిల్ల సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి ఉదిత్ నారాయణ పాట పాడారు. ఉదిత్ నారాయణ ఈ పాట కోసం ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయిపోయాడు అనిల్. పాట కూడా సూపర్ హిట్ అవడంతో సినిమా మీద భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని చాలా మందికి క్యూరియాసిటీ కూడా ఇప్పటికే మొదలైపోయింది.